యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, పాపం విత్తిపడితే మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి అని వాక్యం హెచ్చరిస్తున్నది. ఈ పాపంలోనే కొనసాగాలని ఆశపడుకు. క్షమాపణ కోరి దేవుని చెంత ఆ పాప విమోచన పొందుకో. కనికరింపబడదు. ఆయన కనికరం కలిగిన దేవుడు ఆయన. ఈరోజు ఈ పాపపు కార్యం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు. పాపము పరిపక్వమై మరణమును కనును అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఏ పాపపు కార్యానికైతే నీ శరీర భాగాన్ని ఉపయోగిస్తున్నావో ఆ శరీర భాగం రాబోయే కొద్ది రోజుల్లో అనారోగ్యం పాలవుతుందని మరవద్దు. అప్పుడు ఏడ్చి ప్రలాపించి ఎంతగా నువ్వు రోధించిననో దేవుని యొద్ద క్షమాపణ వేడుకునే జీవితాన్ని సరిచేసుకోలేవని మర్చిపోవద్దు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకుని వేసి యొక్క అవయములుగా చేయుదునా అని వాక్యము సెలవిస్తున్నది. హెచ్చరిక పొంది దేవుడు నిన్ను సరిదిద్దడానికి తన చేతులు చాపుతున్నప్పుడే ఆయన చెంత నిన్ను సమర్పించుకో. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్ర పడచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. చేస్తున్న పాపాన్ని బట్టి అనేక విధమైన వ్యాధులు, అనేక విధమైన బాధలు, ఇబ్బందులతో బాధపడుతున్నావా? నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధాకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టునట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠినమైన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షాన వ్యాజ్యమాడు ఎవడనూ లేడు. నీ గాయములకు చికిత్స చేయగలిగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు. వారు నిన్ను మరచి విచారింపరు. నిన్ను గూర్చి వారు విచారింపరు. నీ గాయము చేత నీవు అరచెదివేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములన్నింటిని బట్టి నేను నిన్ను ఇలాగ చేయుచున్నని దేవుడు గద్దిస్తున్నారు. ఒక క్షణం ఆగి నీ పాపము ఎంత ఘోరంగా ఉన్నదో వాటిని గూర్చి నీవు ఆలోచింపవా? పాప క్షమాపణ ఇవ్వడానికి దేవుడు వేచి ఉన్నప్పుడు ఇప్పుడే వాటిని విడిచిపెట్టి ఆయన చెంత చేరి నీ పాపాన్ని నీవు శుద్ధీకరణ చేసుకో. ఇది ఒక మంచి తరుణం. దీన్ని చేజార్చి విడువకు నా సహోదరి సహోదరులారా. నీవు చేసిన పాపమును బట్టి ఒకవేళ దేవుడు నేను శిక్షిస్తున్నాడేమో ఒకసారి పరిశీలించుకో. చేసిన పాపం బట్టి, అతిక్రమం బట్టి ఈ రోగం నీకు వచ్చిందేమో. నా జీవితం పాడు చేసుకున్నానే అని ఆలోచిస్తున్నావా? ఆలోచన వద్దు. నీ పాపాన్ని కూడా దేవుడు తప్పక క్షమిస్తారు. ప్రభు పేరిట నీవు ఆయనను నువ్వు కోరినట్లయితే తప్పక ఆయన అన్ని వేళల సిద్ధంగా ఉన్నాడు. నీవు ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితి నుంచి లేవనెత్తు దేవుడు ఆయన. నేను చేసిన పాపం వల్లనే ఈ దుస్థితి నాకు కలిగినది, నన్ను క్షమించుము దేవా అని, కనికరించుము తండ్రి అని, బాగు చేయు దేవా అని నీవు మనపూర్వకంగా అడుగునట్లయితే తప్పక ఆయన నిన్ను క్షమిస్తారు. దేవాది దేవుడు నీతోనే అంటున్నాడు. వెలివేయబడిన దానిగా ఎందుకు నీవు ఆలోచిస్తున్నావు? నీతోనే మాట్లాడుతున్నాను. నిన్ను ఆదరిస్తాను, దీవిస్తాను. నేను నీకు ఆరోగ్యమును ప్రసాదిస్తాను. నీవు నీ మరణ పడక మీద కనుమూయవు. నేను నీకు ఆయుష్ను, ఆరోగ్యమును ప్రసాదిస్తాను. నీ గాయమును కట్టబోతున్నానని దేవుడు నిన్ను గూర్చి మాట్లాడుతున్నాడు. నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొంది ఆయన చెంత చేరు. నీ యొక్క ప్రతి పాపమును దేవుడు తుడిచివేస్తారు. నీ ప్రతి రోగమును ఆయన నీ నుంచి దూరపరుస్తారు. ఈ మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, నీ రోగమును కుదర్చగలిగిన దేవుడు నీకున్నాడు.
నీకు మంచి రోజులు ఇవ్వగలడని, నీ కన్నీరు తుడిచి, ఎక్కడైతే నీవు అవమానపరచబడ్డావో, ఎవరి చేత వెలివేయబడ్డావో, ఒంటరివైపోయావో అక్కడే ఈ దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. నీ తల ఎత్తబోతున్నాడు. నీ కన్నిటిని నాట్యముగా మారుస్తానని ఆయన వాక్యము సెలవిస్తున్నది. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీవు విశ్వసించినట్లయితే యేసయ్య తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం నిన్ను స్వస్థపరచు దేవుడు ఆయన. నీ గాయములు ఆయన కడతాడు, నీ జీవితాన్ని చక్కదిద్దుతాడు. ఆయన చెంత నీ జీవితాన్ని సమర్పించి ఇప్పుడే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించు. తప్పక ఆయన నిన్ను విడుదల చేసి నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యవంతుడుగా నిన్ను ఆయుష్ను దయచేసి నిన్ను జీవింపచేస్తారు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.